కొంతమంది దగ్గరకు ఎంత వెళ్ళాలని ట్రై చేసినా వాళ్ళు మనల్ని అంత దూరం పెడతా ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో రాజమండ్రిలో ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఒక యవనస్త్రాలు వచ్చి ఫాస్టింగ్ ప్రేయర్ అయిన తర్వాత తన సమస్య నాతో చెప్పి బాధపడతా ఉంది. అక్క, ఒక పలానా వ్యక్తి నా జీవితంలో కొంచెం దగ్గర అయ్యాడక్క, ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. నేను ఎంత దగ్గరగా వెళ్ళాలని ట్రై చేస్తుంటే అంత దూరం వెళ్ళిపోతున్నాడు. చాలా కృంగిపోతున్నా, చాలా బాధపడుతున్నా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను ఏం చేయాలి అని ఆ అమ్మాయి వచ్చి అడిగింది. కొన్నిసార్లు జీవితంలో మనం కొంతమంది దగ్గరకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు మనకి దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు చాలా బాధ కలుగుతుంది కదండి. ఎవరైనా మనం ప్రేమించి ఎంత ప్రేమిస్తామో కొన్నిసార్లు వారికి మనం అంత అలుసైపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎంత ప్రేమిస్తామో అంత తృణీకారాన్ని అవతల వైపు నుండి మనం పొందుకుంటా ఉన్నప్పుడు మనకు వచ్చే నిరాశ ఇంతంత కాదు. కానీ దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నా యొద్దకు మీరు వస్తే God guarantees that he will come close to us when we go closer to him. ఆయనకు దగ్గరగా మనం వెళ్తే చాలు, ఆయన నిశ్చయంగా మనకు దగ్గరగా వస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో దేవునిని దగ్గరగా కాకుండా దూరంగా వెంబడిస్తున్నావేమో. సమ్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఫాలోయింగ్ గాడ్ ఫ్రమ్ అ డిస్టెన్స్. యేసయ్యను దూరం నుండి వెంబడించిన వారు ఉన్నారు, దగ్గర నుండి వెంబడించిన వారు ఉన్నారు. ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను కూడా ఉన్నాడు. అందరూ వెంబడించిన గుంపే, కానీ డిస్టెన్స్లో తేడా అండి. డిస్టెన్స్లో తేడా అంటే ఎంత దూరంగా ఉంటే వారికి యేసయ్య అంత తక్కువగా అర్థమైనట్లు, అంతే కదా. వారు యేసయ్యను అంత తక్కువగా అనుభవపూర్వకంగా తెలుసుకుని, దూరంగా ఉన్నవారు మాటలు వినగలరేమో, దగ్గరగా ఉన్నవాళ్ళు ఆయన పట్టుకున్న, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చిన, లేకపోతే ఆయన వారికి ఏదైనా పని అయినా అప్పచెప్పగలరు.